నా పేరు మారినేని దమియాను. గ్రామం కమ్మగూడెం గ్రామ పంచాయతీ, మండలం మర్రిగూడెం, జిల్లా నల్గొండ, నియోజకవర్గం మునుగోడు. మాకు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సార్, మీరు టీడీపీ గవర్నమెంట్ని అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు సార్. ఆ రెండు పరిపాలనలు ఏ విధంగా ఉన్నాయి? ఇద్దరు ముఖ్యమంత్రులను చూసారు కదా, ఆ ముఖ్యమంత్రుల పరిపాలన ఏ విధంగా ఉంది? ఇప్పుడు స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్వాలేదు, అందులో పని చేసినా మంచి మంచి పనులు అయినా బాగానే ఉంది. తర్వాత టీఆర్ఎస్ మొదటి దఫా పర్వాలేదు, మంచిగా పనిచేసింది. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి సమర్థుడు, చేస్తాడు, చేయగలుగుతాడు అనే నమ్మకం నాకుంది. సార్, ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచింది సార్, మళ్ళీ ఉప ఎన్నికలలో గెలిచింది. ఈసారి ఓడిపోయింది కదా సార్, ఎందుకు? కారణం ఏంటి సార్, బలమైన కారణం? ఆయన మీద జనాలలో కొంచెం వర్గ విభేదాలు వచ్చినాయి. కొంచెం ఊర్లలో గ్రూపులు చేస్తున్నాడు, ఆయన వ్యక్తిగతం చూసుకుంటాడు, ఆయన వాళ్ళకే చూసుకుంటాడు, కొన్ని వర్గాలను వదిలేస్తాను అనేది మనస్పర్ధలు వచ్చేసినాయి. దానివల్లనే మొన్న దెబ్బతింది సార్. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సార్, అతను మంత్రి పదవి ఆశిస్తున్నాడు. మంత్రి పదవికి అర్హుడవుతాడా? ఇప్పట్లో మంత్రి పదవి ఇవ్వాల్సినంత అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ అన్న ఉన్నాడు అవతల సీనియరు, ఈయన నిన్న మన కింద పడతా మీద పడతా వచ్చిండు. ఇప్పుడే మంత్రి పదవి తీసుకొని ఈయన చేస్తాడా చేయడనేది కొంచెం నాకు డౌట్గానే ఉంది సార్. ఇక్కడ మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం కూడా రెడ్డిలే ఉన్నారు సార్. బీసీలను ఎదుగుదలకు ఎవరు ప్రోత్సహించడం లేరు. మరి దీనిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా రెడ్డిలదే ఎక్కువ నడిచింది. కాకపోతే బీసీలకు ఏంటంటే సరైన ఈ రెడ్డిలని తట్టుకొని డబ్బులు పెట్టి మెజార్టీగా గెలిచే వాళ్ళు లేరు. ఎవరంత గట్టిగా ఆయనకి పోటాపోటీ చేసేవాళ్ళు లేరు, రెడ్డిస్ని తట్టుకునే వాళ్ళు లేరు. ఇంకా మేమంటే మాది ఉన్నది నియోజకవర్గంలో 2-3 ఊర్లే మా కమ్మాసు. ఇంకా మేము దేనికి పోటీ పడలేం. కానీ బీసీలు వెనకబడ్డది ఎక్కడంటే రెడ్డిస్ని తట్టుకునే వాళ్ళు లేరు సార్. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చేసి సార్, దాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తాడా? దీని ద్వారా ఎస్సీలకు న్యాయం జరుగుతుంది అంటారా సార్? నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఎస్సీలు ఎక్కువ ఉన్నారు మన దగ్గర, ఊరుకున్నారు, వాళ్ళకి న్యాయం జరగాల. రేవంత్ రెడ్డి కూడా చేస్తాడనేది ఉంది, మరి ధైర్యం కల్ల వ్యక్తి చేస్తాడనేది ఉంది. కానీ వాళ్ళకి న్యాయం అయితే జరగాలి. చాలా జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళు సార్. ఇప్పుడు బీసీలలో కూడా ఒక ఐకమత్యం కావాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది సార్. వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు. బీసీ వర్గీకరణ చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి సార్ బీసీలలో? బీసీలు అందరూ ఐకమత్యంగా ఉంటారని నేను అనుకోవట్లేదు. అంటే బీసీ అంటే ఇప్పుడు ముస్లిం అంటే ఒక కులం, ఎస్సీ అంటే ఒక కులం, రెడ్డి అంటే ఒక కులం, కమ్మ అంటే ఒక కులం, బీసీ అంటే 10-20 కులాలు. వీళ్ళందరూ సహకరించి దీన్ని నిలబెడతారు. ఇప్పట్లో ఇంత తొందరగా దీన్ని పైకి తీసుకొస్తారనేది నేను అనుకోవట్లే, టైం పడుతుంది సార్. ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో ఎంపీగా కూడా పరిపాలించారు సార్ 5 ఏళ్ళు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ పరిపాలన ఏ విధంగా ఉంది? నిధుల ద్వారా ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ ఈ విలేజ్కి? ఇక్కడ ఏం లేదు. ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఈ విలేజ్కి ఆయన ప్రభుత్వ పరంగా ఏం రాలే, ఏం చేయలే అప్పుడైతే. ఇప్పుడు ఏమన్నా చేస్తే తప్ప అప్పుడు చేసింది ఏమి లేదు సార్. ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంటి సార్? ఆయన పార్టీ మారటం ఒకటి, పార్టీ మారి కేవలం డబ్బులకే పార్టీ మారిండు అనేది జనాలలో అది బాగా టాక్ అయింది అనమాట. పోతే యువతల గవర్నమెంట్ ఉంది, మనకి ఎమ్మెల్యే లేడు, గవర్నమెంట్ ఎమ్మెల్యే ఈయన ఎన్నుకుంటే ఏదో పనులు అయితే అని ఒక ఆశ ఒకటి. ఇక ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ సంవత్సరం ఏం చేయబోతాడు అనేది జనాలు అందరికీ ఎక్కువ వచ్చిందనమాట. సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉంటారా లేక కాంగ్రెస్లోకి వెళ్తారా? ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్తే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? బీఆర్ఎస్లో ఉంటే ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు సార్? బీఆర్ఎస్ అంటే చూసిన 10 సంవత్సరాలు చూసిన, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఒకటి లేదు. పోతే కూడా మరి వీళ్ళు లీడర్లు మొత్తం వెళ్ళిపోయారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు లీడర్లు వెళ్ళిపోయారు, మిగిలింది మేము కార్యకర్తలు. ఇంకా మేము అందులోనే ఉండి మళ్ళీ రేపొద్దున మేము చేయగలుగుతామా, పనులు తట్టుకోగలుగుతామా? మనం కూడా అందరు జనాలను బట్టి మనం కూడా మారుదాం. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లో పోదాం, పనులు చెప్పుకుందాం. రేపు కాంగ్రెస్ పోతే మళ్ళీ లీడర్లు అంతా మళ్ళీ ఎట్ట మారుతారో అప్పుడు దాన్ని బట్టి చూడవచ్చు. కేవలం మనం
గ్రామం డెవలప్ చేసుకోవాలి అంతే, పార్టీ కోసం కాదు. పార్టీ కోసం ఊరికి ఇంకో పార్టీలో పోవద్దు, ఎవరుంటే వాళ్ళతో పని చేయించుకోవాలి. సార్ మీరు పార్టీ మారుత అనేది పనులు అభివృద్ధి కోసమా లేక మీ సొంత లాభాల కోసం అనుకుంటారా సార్? నేను ఏ పార్టీలో ఎప్పుడూ ₹1 కూడా తినలేదు. నాకు ఆ పైసలతోటి పని లేదు, నా సొంత వ్యక్తిగతం పని లేదు. ఎంతసేపు ఉన్నా ఊర్లో పని కావాలి, గ్రామం బాగుండాలి. ఏ పార్టీలో పోయినా గ్రామం కోసం కొట్లాడినోను. ఇప్పుడు కూడా అదే. నేను పదవులు ఆశించింది కూడా అందుకే. పదవి ఆశిస్తే డబ్బులు కాసిపడాలా, బదనాం అవుతా, అది వచ్చేలేదు సచ్చేయలేదు, నేనేం బతకలేక లేను అనేది నా ఉద్దేశం అంతే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 months అవుతుంది సార్. ఒక 6 గ్యారంటీలను ప్రవేశపెట్టింది. 6 గ్యారంటీలు ఈ విలేజ్లో అమలవుతున్నాయా సార్? ఎక్కడ ఏమైనా జాప్యం జరుగుతుందా? ఒక రుణమాఫీ జాప్యం అవుతుంది. బస్సు టికెట్లు మహిళలది పర్వాలేదు. గ్యాసులు ఇస్తున్నారు కానీ డబ్బులు పడతాయి అంటున్నారు, అది ఇంకా కూడా పడలేదు. కరెంటుది ఒకటి ఓకే అవుతుంది. ఈ రైతు రుణమాఫీ పడుతుంది కానీ అందరూ పడలేదు, కొంచెం డౌట్గా కొడుతుంది. వీళ్ళు దీన్ని ఏమైనా దాటేసే ఉద్దేశం ఉందని ఆలోచన వస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చి 2 లక్షల వాళ్ళని ఆపారు, చిన్న వాళ్ళకి ఇచ్చారు. ఈ 2 లక్షల వాళ్ళని ఇట్టే దాటేసి రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నికల కోడ్ పడదని ఆపి దీన్ని ఇంతవరకు కథం చేస్తారనేది నాకు గట్టిగా, నేను లీడర్ను అదే అడగదలుచుకున్నాను, ఎమ్మెల్యే వచ్చి అడగదలుచుకుంది అదే. దీన్ని దాటేసి తీసేస్తారా మీరేంది? కేసీఆర్ కూడా లాస్ట్లో తీసేసిండు, 1 లక్ష మీద వాళ్ళని తీసేసిండు, మేమందరం అందులోనే పోయినాం. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఇందులోనే ఉన్నా. నా తోటి ఉన్నోళ్ళు కూడా ఇది అటు జరిపి ఇటు జరిపి పోగొడతారనే భయం నాకు పట్టుకుంది. అది వాస్తవంగా ఊరు ముందలని చెప్తా. సార్ ఇక్కడ ఉచిత బస్సును ప్రవేశపెట్టింది సార్ గవర్నమెంటు. రోడ్డు మార్గాలు సరిగా లేవు, బస్సులు కరెక్ట్ లేవు, అయినా కూడా ఏ విలేజ్లకు బస్సులు వెళ్ళట్లేవు. ఈ ఉచిత బస్సును తీసేయాలని చెప్పేసి కొంతమంది మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటున్నారు సార్. దీనివల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. మీరు సీనియర్ నాయకులుగా మీరేమంటారు? ఇది నష్టమే, లాభం కదా. ఎందుకంటే ఉన్న బస్సులు తీసేశారు. మాకు అసలు బస్సే లేదు, ఒకటే బస్సు ఉంది. ఆ ఊరికి రోడ్డు, ఈ ఊరికి రోడ్డు, ఏ ఊరికి పోయేదానికి రోడ్డు సరిగా లేదు. ఈ ఉచిత బస్సులని బస్సులు బంద్ అయినాయి. ఇది పెద్దగా జనాల ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా సొంత వెహికల్లో పోతున్నారు. ఎక్కువ ఈ బస్సుల్లో పోయి, ఫ్రీ బస్సుల్లో పోయి ఏమో సంపాదిద్దాని ఏం లేదు. అది గవర్నమెంట్కి లాస్ తప్ప జనాలకు పెద్ద దాంతో ఒరిగింది ఏం లేదు. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్. సర్పంచ్ పరిపాలన అయిపోయింది ఆల్రెడీ, స్పెషల్ ఆఫీసర్లా పెట్టారు. గ్రామంలో అభివృద్ధి కుంటుపడుతుంది సార్. ఎక్కడ దోమలు, మురికి కాలువలు కూడా నీట్గా లేవు. దీన్ని ఇంకా అసలు ఎందుకు ఎమ్మెల్యేలు సర్పంచ్ ఎన్నికలు జాప్యం జరుగుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీనిపైన మీరు ఏమంటారు సార్? ఇప్పటికే లేట్ అయింది. సర్పంచ్ అనేవాడు ఇప్పటికే ఉండాలి. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు 2-3 మారిపోయారు, పనులు కొంచెం కుంటుపడుతున్నాయి. గవర్నమెంట్ కావాలనే లేట్ చేస్తుందా ఏందనేది నాకు అనుమానం ఉంది. ఎందుకంటే జరపాలి, ఎలక్షన్ జరపాలా. అయితే వీళ్ళు ఈ పథకాలన్నీ పూర్తి చేసి ఎలక్షన్లు పెడితే మాకు ఓట్లు పడతాయి అనే ఉద్దేశం వీళ్ళ దగ్గర ఉన్నట్టుంది. మరి ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి, ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు, ఈ జనాలు ఎప్పుడు ఎవరికి ఓట్లు వేస్తారు అనేది కొంచెం సందిగ్ధంలో ఉంది. సార్ ఇక్కడున్న కొంతమంది ప్రజలు రేషన్ కార్డు లేకుండా 6 గ్యారంటీలు ప్రవేశపెట్టారు. ప్రతి గ్యారంటీ కూడా రేషన్ కార్డుకు ముడిపెట్టారు. ఈ రేషన్ కార్డు లేకుండా మాకు గ్యారంటీలు ఎలా అమలు అవుతాయని చెప్పేసి అంటున్నారు సార్. ఇది నిజంగా రేషన్ కార్డులతోటి ప్రాబ్లం అవుతుంది అంటారా? రేషన్ కార్డులు కొంత ప్రాబ్లం అవుతుంది. అంటే ఎక్కువ శాతం రేషన్ కార్డు ఉన్నాయి మా దగ్గర. అంత రేషన్ కార్డులు పెద్దగా అన్యాయం ఏం జరగలేదు, ఏదో కొద్ది మందికి. కానీ ఆ కొద్ది మందికి కూడా ఉంటేనే మంచి జరుగుతుంది. ఎక్కువ శాతం ఉన్నాయి రేషన్ కార్డులు, తక్కువ మందికి రాలే. సార్ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళగానే అధిష్టానం గుర్తించి ఎంపీటీసీనో తర్వాత సర్పంచ్ కానీ ఏదన్నా పదవులు ఇస్తా అంటే మీరు చేయడానికి సుముఖంగా ఉన్నారా? నేను గవర్నమెంట్ లీడర్లు కానీ పార్టీ తరఫున ఇస్తా అంటే నేను తీసుకోను. నాకు ఎంతసేపున్నా గ్రామంలో ఉన్న ప్రజలు, ఇక్కడ చిన్న పెద్దలందరూ ఇష్టపడితే ఆలోచిస్తా తప్ప నేను గవర్నమెంట్ ఇంటి ముందుకు ఇచ్చినా నేను తీసుకోను. ఏ ఎమ్మెల్యే వచ్చి మంత్రి వచ్చి తీసుకున్నా నేను తీసుకోను. సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఈ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఓటు అంటే డబ్బుతో, మందుతో ముడిపడింది సార్. ఇది ఇట్లాంటివి జరగకుండా మీరు ఒక అనుభవ నాయకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటే, మనం డబ్బులు అడగొద్దు, వాళ్ళని డిమాండ్ చేయొద్దు, ఖచ్చితంగా ఓటేద్దాం. మీ తరపున వాళ్ళని నిలదీసి అడిగే బాధ్యత నాది. మనం డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే ఏ లీడర్ వచ్చినా నిలబెట్టి అడిగే ధైర్యం నాకుంది. మీరు నా వెనకంగా ఉండండి, అటువంటిది నిలదీసి పని చేయించుకుందాం. పైసలు అడగొద్దు, డబ్బులు అడగొద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్.